బ్రేకింగ్ న్యూస్. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 ప్రాంతాల్లో కోళ్లు చనిపోవడానికి H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లోని ICAR NIHSADకు పంపారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, అగ్రహారంలోని పారాల నుంచి పంపిన 2 నమూనాలు పాజిటివ్గా గుర్తించారు. దీంతో అనంతపల్లిలో చికెన్ షాపులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చికెన్ షాపులు మూసివేయాల్సిందిగా సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చికెన్ షాపులు తెరవద్దని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి ఏపీలో పలు ప్రాంతాలు అయితే బర్డ్ ఫ్లూ రావడం వల్లే కోళ్లు అనేవి చనిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు వీటి వ్యాప్తి ఎలా ఉంటుంది? డీటెయిల్స్ అయితే ఏకలా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అయితే ప్రస్తుతం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అయితే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితులు తూర్పు గోదావరి జిల్లా పరవలి మండలంలో కనిపిస్తున్నాయి. అయితే కానూరు అగ్రహారానికి చెందిన పౌల్ట్రీలో సుమారుగా 62,000 కోళ్లు చనిపోయాయి. అంటే ఏదైతే శాంపుల్స్ సేకరించి భూపాలు పంపించారో ఆ భూపాలు ఏదైతే రిపోర్ట్ వచ్చే లోపే కూడా 62,000 కోళ్లు చనిపోయాయి. ఫామ్ లో ఉన్న 62,000 కోళ్లు చనిపోయాయి. అయితే ఇంకా 2,800 కోళ్లను కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా కాల్చి ఖననం చేయనున్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ ఫార్మ్స్ నుంచి గుడ్లు ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యాయి, అలాగే చూసుకున్నట్లయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కడెక్కడికి సోకే అవకాశం ఉందని కూడా పూర్తిగా కానూరు సరౌండింగ్ అంతా కూడా రెడ్ జోన్ ప్రకటించారు ఇప్పటికే అధికారులు. అయితే కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిన్న సాయంత్రం రెడ్ జోన్ గా కానూరు అగ్రహారాన్ని అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కానూరు ప్రాంతానికి సరౌండింగ్ లో ఉన్న 1 కిలోమీటర్ వరకు కూడా పూర్తిగా రెడ్ జోన్ అయితే ప్రకటించారు. అలాగే చూసుకున్నట్లయితే 10 కిలోమీటర్ల మేర సర్వేలెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు అని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ కానూరుకి సరౌండింగ్స్ లో ఉన్న పోల్ట్రీస్ కి సంబంధించి అటు పక్కన జీడికొండ కావచ్చు, భీమపురం కావచ్చు, అలాగే కానూరు అగ్రహారంతో పాటు అటు పక్కన పెరవల్లో ఉన్న ఫార్మ్స్ అన్ని కూడా పూర్తిగా జీడికొండ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా సర్వేలెన్స్ అండర్ లో ఉండాలని కూడా పశు సంవర్ధన శాఖ కూడా ఇప్పటికే అధికారులకి ఆదేశాలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా శానిటేషన్ అంతా కూడా క్లియర్ గా చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఆ చనిపోయిన కోళ్ళన్నీ కూడా 100 degrees టెంపరేచర్ లో కాల్చినప్పుడు మాత్రమే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది చనిపోతుంది కాబట్టి, వ్యాప్తి చెందకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా కోళ్ళని కాల్చి వాటిని గుంటలో కూడా పూర్తిగా ఏదైతే ఖననం చేయాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు మనం ఏదైతే ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, ఇప్పటికే పోల్ట్రీలో అనేక వేల కోళ్లు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. 10 కిలోమీటర్ల మేర ఎక్కడెక్కడికి ఈ గుడ్లన్నీ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది, ఈ చికెన్ అంటే ఈ వ్యాధి సోకిన తర్వాత కూడా ఎక్కడైనా బయటికి కోళ్ళని ట్రాన్స్పోర్ట్ చేశారా, ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, అదే ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కడైనా ప్రజలకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి ఆ కానూరు గ్రామం మొత్తం అంతా కూడా జల్లెడ పట్టాలి. అధికారులు కూడా పూర్తిగా టెస్టులు చేయాలి. ఎవరికైనా డోర్ టు డోర్ టెస్టులు చేయాలి. డోర్ టు డోర్ టెస్టులు నిర్వహించిన తర్వాత ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఎవరికైనా ఉందా లేదా అనేది కూడా నిర్ధారించి ఈ రోజు అయితే నిర్ధారణ కానుంది. అఖిల కూడా తెలుస్తుంది. శివశంకర్, చాలా వైరస్ కారణంగానే ఆ కోళ్ళకి వ్యాధి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఎందుకంటే ఇది చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న పౌల్ట్రీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను ఏ విధంగా గవర్నమెంట్ అలర్ట్ చేస్తుందా? ఎందుకంటే చాలా మంది చికెన్ షాప్కి వెళ్ళి తింటూ ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా. సో వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? పశుసంవర్ధన శాఖ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర ఏదైతే ఈ కోళ్ల ఫార్మ్స్ నుంచి వచ్చే చికెన్ మాత్రం తినద్దని చెప్తారు. ఇప్పటికే కొన్ని కానూరు అగ్రహారానికి కానూరుకి సంబంధించిన చికెన్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ లో ఉంచారు. అయితే మళ్ళీ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా చికెన్ షాప్స్ తీయొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చికెన్ కావచ్చు, లేదంటే మాంసం కాకుండా ఆ కోళ్ళకి సంబంధించిన ఎగ్స్ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద కూడా అధికారులు పూర్తిగా సర్వేలెన్స్ అధికారులను పెట్టి పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా చికెన్ షాప్స్ లో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళని ఒకవేళ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పూర్తిగా అధికారులు వారికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, కొన్ని రోజులు చికెన్ కి దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్
సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పశుసంవర్ధన శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి ప్రకారం 100 డిగ్రీల బాయిల్ చేస్తే కనుక 100 డిగ్రీల హీట్ లో బాయిల్ చేస్తే ఆ వైరస్ బతికుండే అవకాశం ఉండదు. ఎందుకంటే 38 డిగ్రీల వరకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది బతికుంటుంది. అయితే 38 డిగ్రీల టెంపరేచర్ దాటిన తర్వాత వైరస్ అనేది చనిపోతుందంటూ కూడా పశుసంవర్ధన శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.